అక్కడ మద్దతు వార్త ఇంత పెద్దది ఉంటుండే, కానీ ఆ మీదున్న వార్త మాత్రం టీఆర్టీయూ తెలంగాణది, అది మీదే, అది హర్షన్న తర్వాత మీరు అందించినటువంటి రైట్. ఇది మీ మద్దతు వరకు. మీరంతా కష్టపడ్డారు, గెలిపించినారు, మీ శ్రమ ఉంది, ఈ విజయంలో మీ పాత్ర ఉంది, అది మరువలేంది. అయితే హర్షన్న అభినందన సభనుడు కంటే భవిష్యత్ కార్యాచరణ సభగా దీన్ని పెట్టుకుంటే బాగుండేదేమో. ఎందుకు చెప్తా ఉన్నట్టు నేను ఇక్కడ కూర్చొని అన్నతో అంటా ఉన్నా, లేదన్నా మనం ఒక స్పెషల్ డ్రైవ్ చేయాల్సిందే దీని మీద. ఎందుకంటే ఒక స్పెషల్ డ్రైవ్ జరిగితేనే ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది, సమాజానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి నేను ఒక మాట చెప్తే అన్న కూడా విన్నట్టు చేసి విన్నాడు కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఉపాధ్యాయ సోదరులారా, మీరు నిరుద్యోగుల పక్షాన కూడా ఉండాలా. ఎందుకంటే రేపు పొద్దుగా ఉద్యోగాలు వస్తే మీ సంఘాలలో చేరుతో రాలే కాబట్టి నిరుద్యోగుల పక్షాన నేను కూడా పోతా ఉన్నా, నాతో పాటు మీరు కూడా రావాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే టీచర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరూ ఇప్పుడే చెప్పారు, అక్కడ నేను గెలుపు పత్రం తీసుకోవడం, ఇక్కడ మీకు ఇచ్చినటువంటి హామీలు ఒకటి నెరవేర్చేటువంటి కార్యక్రమానికి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటూ పోవడం, నా మీద భారం తగ్గిందని మీరు చెప్తున్నప్పటికీ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి భారాలు. ఆ భారాలన్నింటిలో మీరు కూడా భాగస్వామి కావాలి. పొద్దుగాల ఖాళీ ఉంచకుని మనిషి నాడు తోలితే సగం పంచుకోరని ఎవరు పని చేస్తామట. కాబట్టి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మీ అందరి విశ్వాసాన్ని నేను నిలబెట్టగలననేటువంటి బలమైన విశ్వాసం